ఎక్కడరా పంచిపోటు సింహం? బంధించి మన గృహలో పడేసావా, లేక వాడి కాళ్ళు చేతులు ఇడిచేసి కోమలకు పంపించావా? లేదు బాయ్. లేదా? లేదా? ఎందుకని పంచిపోటు సింహాన్ని వేటాడాలంటే ఒంట్లో వణుక పుట్టిందా, లేక గుండెలో గుబులు పుట్టిందా? మీ వల్ల కాదంటే చెప్పండి. ఈ రాఖీ బాయ్ బయలుదేరితే ఆ బలరాం గడికి దిన గండమే. యాత్రలు వేటాడి వాటిని అడ్డంగా నరుకుతాను. ఆ బందిపోటు సింహాన్ని వేటాడడానికి వెళ్తే మనకట్ట ముందే ఆ సింహాన్ని వేటాడుకుంటూ ఒక బొప్పిలు వచ్చింది. మమ్మల్ని చూసింది, మా వెంట పడింది బాయ్. ఆ సింహాన్ని వేటాడడానికి వెళ్తే బొప్పిలు వచ్చిందా? ఎవర్రా వాడు? బాయ్, ఈ సిటీలో జరిగే దోపిడీలను, దొంగతనాలను ఆపడానికి ఈ ప్రభుత్వం నియమించిన ఎస్పీ పరశురాం వాడు మామూలోడు కాదు బాయ్. కట్టారు కళ్ళుతోనే గోలి మారాడిన దండు బొబ్బిలి కొండల్లో కొట్టలోడు తీస్తానినా గబ్బర్ సింగ్ లాంటాడు బాయ్. దమ్ము ధైర్యం ఈ ఆంధ్ర పోలీసు గుండెలకి ఎక్కడి నుంచి వచ్చిందిరా? వాడు అంత మగాడా బాయ్? మన చెట్టి గ్యాంగ్ తో చెడుగునాడు, చెమడాలసిన చిరత పులివాడు. కప్పు చేస్తే కొమ్ములు తిరగని కేడీలైనా, ఆడదలేని రౌడీలైనా కప్పాడిచ్చే రుద్రవేణ వాయించే రుస్తూ వస్తాడు వాడు. వాడు రుస్తూ వస్తాదేనా, రవిడి రద్దారేనా? ఈ రాఖీపై రంగంలో దిగితే వాడి ప్రాణాలకే ప్రమాదం. ఈ రాఖీతో వైరం పెట్టుకుంటే కాకిలకు కుట్టి మీద కణుకు లేకుండా చేసినోడ్రా ఈ కబాలి. బాయ్, వాడిని తక్కువ అంచనా వేయకూడదు. అంటే ఈ రాఖీ బాయ్ సామ్రాజ్యాన్ని శిశాభసం చేయడానికి ఒక బందిపోటు సింహం, ఒక పులి వేట మొదలు పెట్టాయన్నమాట. ఆట వాళ్ళు మొదలు పెట్టారు. ఏంటంటే ఏమిటో, నేనంటే ఏమిటో వాళ్ళకి తెలిసేలాగా నేను చేస్తాను. వాళ్ళని నిలువున నరికి వాళ్ళ సామ్రాజ్యంపై, వాళ్ళ శవాలపై నా సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తాను. బాయ్, మన కాశీ వస్తున్నాడు. నేను వెళ్ళి లోపల ముద్దు గుమ్మలతో ఎంజాయ్ చేస్తాను బాయ్. ఓకే.